అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ముందస్తు అక్రమ అడ్మిషన్లు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్న పుస్తకాలతో వ్యాపారాన్ని అరికట్టాలని కోరుతూ సోమవారం సిపిఐ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు చేస్తూ ఇప్పుడు చేసుకుంటే ఒక ఫీజు, జూన్లో చేసుకుంటే మరొక ఫీజు అని తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఇక ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్మకూడదని నిబంధన ఉన్నప్పటికీ నిబంధన తుంగలు తొక్కుతూ పుస్తకాలు 9,000 నుంచి 15,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. తరగతికి పుస్తకాల వ్యాపారంతో పాటు స్టేషనరీ వ్యాపారం కూడా చేస్తున్నారని, జిల్లాలో చాలా విద్యా సంస్థలు అద్దె అపార్ట్మెంట్లలో నిర్వహిస్తూ అనుమతులు లేకుండా, కనీసం విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం లేకుండా, క్రీడా మైదానం లేకుండా, సరైన వసతులు లేకుండా విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. కేవలం వారికి ఫీజులు వసూలు చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఆర్ఐఓ వారికి అనేక సందర్భాల్లో వినతి పత్రాలు, ధర్నాల రూపంలో తెలియజేసినా ఏ ఒక్క విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇక డిఈఓ, డివిఈఓలు స్పందించి కరువు జిల్లా విద్యార్థుల తల్లిదండ్రుల కష్టాలు తీర్చేందుకు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాల, కళాశాల, విద్యా సంస్థల యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తుగా అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర వేలకు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా మరి పాఠశాలలు, కళాశాలలు పేరుతో ముద్రించిన పుస్తకాలను వేలకు మరి విద్యార్థి తల్లిదండ్రులతో వసూలు చేస్తున్నారు. అదేవిధంగా మరి విద్యార్థులను భ్రమలో పెట్టి అడ్మిషన్లు, మరి ఫీజులు, అధిక సంఖ్యలో ఫీజులు వసూలు చేస్తూ మరి ఇలాంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆర్ఐఓ గారు, డిఈఓ గారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మరి అనేక దఫాల వారీగా ఉద్యమాలు నిర్వహిస్తూ కళాశాలలపైన, పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఆర్ఐఓ గారు కానీ, డిఈఓ గారిని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా 2025-26 సంవత్సరం అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలలపైన, కళాశాలలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా పేరు ఈరేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు.